All, welcome back to our channel. So students, in this video we will discuss unit 3 of the subject TQM, that is total quality management ki sambandhinchina third unit 2 marks explanation, brief explanation anedi video cheyadam jarugutundi. Previous videos lo already mana channel lo explanation videos available ga unnayi. If you want to watch it, just go check out in our channel. Okay, so 2 marks ki 7 to 8 lines is more than enough. దానికన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే లేదు. ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి SPC, దట్ ఈస్ స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. ఈ స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంది అని అంటే, ఇట్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ టెక్నిక్. ఏంటి టెక్నిక్ అని అంటే, టు నో వెదర్ ద అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ కాంప్లియన్స్ విత్ ప్రోడక్ట్ డిజైన్ ఆర్ నాట్. అంటే మనకు అవుట్పుట్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో మనం అనుకున్న డిజైన్లో వస్తుందా రాదా అని చెప్పి ఇవాల్యుయేట్ చేసేదాన్నే, దాన్ని మెజర్ చేసేదాన్నే SPC అని అంటే. ఇది ఒక స్టాటిస్టికల్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనుకున్నాం, ఆ ప్రోడక్ట్ కోసం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం, అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ మనం అనుకున్న దానికి ఉందా లేదా అని చెప్పి మెజర్ చేసేదే SPC. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి QFD అని అంటాం. సో QFD అని అంటే క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్ అని అంటాము. లేదు అని అంటే హౌస్ ఆఫ్ క్వాలిటీ అన్న సేమ్ ఆన్సర్ అనమాట. అసలు ఏంటి క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇది ఒక అప్రోచ్ వేర్ కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయడానికే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇట్ టేక్స్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ది కస్టమర్స్ ఐడియాస్ అండ్ సజెషన్ టు డెవలప్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ సెల్ చేస్తున్నామంటే అది కస్టమర్స్కి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టుగా ఉండాలి, వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. అలా నచ్చాలంటే ఫస్ట్ వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని అకార్డింగ్ టు ది ప్రజెంట్ సినారియో వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి హౌస్ ఆఫ్ క్వాలిటీ. ఈ హౌస్ ఆఫ్ క్వాలిటీ అనేది ఒక ప్లానింగ్ టూల్ అనమాట QFDకి. ఇది ఏం చేస్తుంది, ఒక వాయిస్ ఆఫ్ కస్టమర్స్ అంటే కస్టమర్ యొక్క వాయిస్ని అకార్డింగ్ టు ద ప్రోడక్ట్ యొక్క డిజైన్ని ఫుల్ఫిల్ చేయనికే, వాళ్ళ యొక్క టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయనికే ఇది యూస్ఫుల్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హౌస్ ఆఫ్ క్వాలిటీ. ఇది QFDకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద 2 questions in 1 question. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మాంటీ కార్లో టెక్నిక్. ఈ మాంటీ కార్లో టెక్నిక్ ఏంటంటే, ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ సిమ్యులేటింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ సమ్ ప్రాబ్లమిస్టిక్ థియరీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ బై యూజ్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్ అప్లై టు ద కాంపోనెంట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒక ప్రాబ్లమిస్టిక్ థియరీ ఆఫ్ పాపులేషన్ని సాల్వ్ చేయనికే సో ర్యాండమ్ శాంపిల్స్ని యూజ్ చేసి ఆ ఒక కాంపోనెంట్స్ని తెలియజేయడంనే మాంటో కార్లో టెక్నిక్ అని అంటాం. ఓకేనా, సో ఇన్ అదర్ వర్డ్స్ ఏం చెప్పొచ్చు అని అంటే, ఇట్ ఈస్ అ సిస్టమ్ which makes changes before occurrence of the any positive failure or problems. అంటే ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ ఫెయిల్యూర్ రాకుండా, ఒక పాజిటివ్ ఫెయిల్యూర్ రాకుండా ముందే దాన్ని మాడిఫికేషన్ చేసి ముందే దాన్ని ఆల్టర్ చేసే దాన్ని మాంటే కార్లో టెక్నిక్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అన్న, లేదు అంటే వాట్ ఈస్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అన్న ఒకటే ఆన్సర్ మీరు రాయాల్సి వస్తుంది. ఈ బ్యాలెన్స్ స్కోర్ డౌన్ అనేది క్యాప్లిన్ అండ్ నార్టన్ అనే వాళ్ళు డెవలప్ చేసినారనమాట. అసలు ఇది ఏంటంటే, ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఇదేం ఫ్రేమ్వర్క్ అని అంటే, స్ట్రాటజీస్ని ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, ఒక ఆర్గనైజేషన్లో ఏవైతే స్ట్రాటజీస్ మనం కలెక్ట్ చేసుకుంటామో ఇంటూ అ గ్రూప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 areas. ఇప్పుడు మనం ఒక గోల్ని అచీవ్ చేసుకుంటున్నాం అనుకో, ఆర్గనైజేషన్లో చాలామంది దాని మీద వర్కౌట్ చేయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి. అది ఫైనాన్షియల్ కానీ, కస్టమర్లో కానీ, ఇంటర్నల్ బిజినెస్ ప్రాసెస్లో కానీ, లర్నింగ్ ఆఫ్ ది గ్రోత్ కానీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో దాని మీద వర్కౌట్ చేయడంనే బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అని అంటాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీజన్స్ బిహైండ్ బెంచ్ మార్కింగ్ అని ఉంది. సో ఈ బెంచ్ మార్కింగ్కి ఏమేమి రీజన్స్ అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఎక్స్టర్నల్ ఓరియంటేషన్, ఎస్టాబ్లిషింగ్ ద స్ట్రెంగ్త్, నెక్స్ట్ వన్ ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ అండ్ కాంపిటేటివ్ ఆబ్జెక్టివ్స్. ఈ 4 సైడ్ హెడింగ్స్ మీరు రాసి సరిపోతుంది, మళ్ళీ దాని లోపల మ్యాటర్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే డిఫెక్టివ్ చార్ట్. నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ NP అని అంటాము. సో ఇది ప్రాబ్లమెటిక్ నేర్చుకున్న వాళ్ళకి ఈ 2 marks అనేది ఈజీగా ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, ఆ
ప్రాబ్లం ఏదైతే ఉందో యూసీఎల్ ఎల్సీఎల్ అని చెప్పేసి అది మీరు నేర్చుకోండి. మన ఛానల్లో ప్రాబ్లమెటిక్ వీడియో వస్తుంది, కంపల్సరీగా అది చూస్తే మీకు 2 మార్క్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. ఓకేనా. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అని ఉంది. ఈ సిగ్నల్ టు నాయిస్ రేషియోలో సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఆ ఫార్ములా ఏదైతే ఉందో S/N రేషియో ఈజ్ ఈక్వల్ టు 10 log 10 A² అని ఉందో ఆ ఫామ్లో ఒక్కటి రాసినా కదా మీరు 2 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది కూడా ప్రాబ్లమేటిక్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఇప్పుడైతే ఆ ఫామ్లో ఒక్కటి నేర్చుకోండి. A² అంటే సిగ్మా ఫ్యాక్టర్స్, B² అంటే నాయిస్ ఫ్యాక్టర్స్, అంతే. అది ఒక్కటి మీరు మెన్షన్ చేసినారు అనుకోండి 2 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది 2 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్. Hope you got it. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in next video. Bye bye everyone.